టైగర్ కి స్వాగతం సుస్వాగతం. చరిత్రలో వీరుడిగా జరగని స్థానాన్ని సంపాదించుకున్న ఒక వీర శివాజీ ధైర్యము తెగింపు యుద్ధంలో శత్రువులు సైతం చేర్చి చెన్నాడిన అభిమన్యుడే పరాక్రమం కలిగిన ఈ పరమటి అభిమన్యుడికి వందనం అభివందనం. అలీ అన్నా చరణ్, అన్నా పేద రైతుల కోసం దేవుడు మన్య భూముల్ని పంచడానికి అన్న ఠాగూర్ ఆశయాన్ని నెరవేర్చడానికి వచ్చిన వాడినే కానీ మీ పొగడుతల కోసం మీ మెప్పుల కోసం వచ్చిన ధీరుణ్ణి కాను. అన్నా, నిస్వార్థమైన నీ ఆశయాన్ని నెరవేర్చడానికి మేము ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటామన్నా. అవునన్నా, మనిషిని మనిషిగా చూడని ఆ ధనవంతుల ఆట కట్టించడానికి త్రేతాయుగంలో శ్రీరాముల వారికి ఆ హనుమంతుడు మాదిరిగా మేము ఇప్పుడు మీకు అండగా ఉంటామన్నా. కాళీ అన్నా చరణ్, అన్నా మీలాంటి తమ్ముళ్ళు నా దగ్గరకు పంపించిన ఆ లక్ష్మీ నరసింహస్వామికి ఈ పడమటలంక ప్రజానికానికి శిరస వంచి పాదాభివందనలు చేస్తున్నాను. అన్నా, ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటన్నా? మార్కెట్ యార్డులో రైతులకు అందవలసిన ఎరువులను దొడ్డుదారుడు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఆ సర్పాల కూరలు పీకి అవి ప్రజలకు అందజేయాలి. అంతేకాదన్నా, బస్తాలకు బస్తాలు రేషన్ బియ్యం, పంచదార, నిత్యావసర వస్తువులను, అలాగే వాళ్ళ గోడంలో స్టాక్ చేసిన సరుకులను ఈ పేద ప్రజలకి పంచేద్దామన్నా. అదే పెత్తందారులని ఎదురు లేదని విర్రవేగుతున్న కామందులకు మనం ఇవ్వబోయే మొదటి హెచ్చరిక, ఈ రోజు రాత్రికి కోడంలో ఉన్న ఎరువులు, నిత్యావసర సరుకులు ప్రజలకు అందజేయాలి. అలాగే అన్నా. కానీ అన్నా, చరణ్, మనం ప్రాణాలతో చెలగాటం మొదలు పెట్టాం. చాలా జాగ్రత్తగా పని పూర్తి చెయ్యాలి. అలాగే అన్నా. రాసర్పభోసనం రాజకీయాన్ని చట్టాన్ని అండగా చేసుకొని నువ్వు సాగిస్తున్న మారణ కాండమును అగ్నికి హాత చేసి ఈ భూమాతకి బలిదానం చేసి నా అన్న వదిలిన ఆత్మకు శాంతి చేకూరుస్తాను. రాయ్ సర్పం, వేట 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 ఈ రోజు మొదలయ్యింది. ఆ అభిమన్యుడు పద్మ వ్యూహంలో ధర్మ యుద్ధం చేసి వీరమరణం పొందాడు. ఈ అభిమన్యుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని వేటాడి వేటాడి ముక్కలుగా నరికి శ్మశానంలో సజీవ సమాధి చేస్తాడు. కాబట్టి హలో మిస్టర్, సజీవ సమాధి చేసే నీలాంటి నరహంతుకుల అరాచక నాపటానికి, నీ ఆట కట్టించడానికి నేను ఇక్కడికి వచ్చాను మిస్టర్. ఓ ఇన్స్పెక్టర్ విక్రమ్ గారా? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు ఇన్స్పెక్టర్, నీ జాతకం మొత్తం నాకు తెలుసు. ఓ, నీకు జాతకం చెప్పడం కూడా తెలుసు అన్నమాట. అయితే
రోడ్డు పక్కన చిలకలు పెట్టుకొని చిలక జోస్యం చెప్పుకోక హత్యా రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు? రా ఇన్స్పెక్టర్, అతిగా మాట్లాడొద్దు. ఈ అభిమన్యుడు కత్తి విసిరినా క్షమిస్తాడు, కానీ నోరు జారితే సహించడు. ఏంటి నోరు జారితే సహించవా? చావంటే భయపడటానికి అల్లా టప్పాగా గల్లీలో తిరిగి కొండానా కొడుకులు అనుకున్నారా? విక్రమ్ సింగ్ రాథోడ్ నా పేరు వింటే ఆ చావకే చలజ్వరం కొడుతుంది. ఆయన హత్యలు చేసేవాడిని హంతకుండా అనకుండా ప్రజానాయకుడని మెచ్చుకోవాలా? నేను నాకు ద్రోహం చేసిన వాడినైనా క్షమిస్తాను, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని హత్యా రాజకీయాన్ని నడిపే నీలాంటి వాడను క్షమించను. మర్యాదగా నాకు లొంగిపో. విక్రమ్, పగ ప్రతీకారాలతో రగిలి కక్ష క్రోధాలతో మండి బండగా మారిన ఈ గుండెను చిందించే శక్తి నీ తుపాకీ గుళ్ళకి లేదు. అగ్ని పర్వతముల సెగలకెక్కి ఈ గుండె పగిలితే ఎగసపడే అగ్ని జ్వాలకు తట్టుకునే శక్తి నీకు లేదు. మూర్ఖంగా మాట్లాడకుండా వచ్చిన దారినే వెళ్ళు. అమాయకులను అన్యాయం చేస్తూ అడ్డు వచ్చిన వారిని మూర్ఖంగా అడ్డు తప్పిస్తున్నా మూర్ఖుడివి నువ్వు, నేను కాదు అభిమన్యు. ఇక్కడ అమాయకులకు అన్యాయం చేస్తూ అడ్డు వచ్చిన వారిని అతమారుస్తుంది నేను కాదు విక్రమ్. ఆ గజపతి భరద్వాజ లాంటి వాళ్ళు రాజకీయాన్ని చట్టాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఆడవాళ్ళ మాన ప్రాణాలతో చెలగాటమాడుతుంది కూడా వాళ్ళే. అంటే నీకు చేతనైతే వెళ్ళి వాళ్ళని కాపాడుకో. అంటే నా నుండి తప్పించుకోవటానికి నువ్వు చేసిన నేరాలను ఆ సర్పభూషణం లాంటి పెద్ద మనుషుల మీద వేస్తున్నావా? చూడు, చట్టం దృష్టిలో ఆ సర్పభూషణాలైనా ఈ అభిమన్యులైనా ఆ కడక ప్రధానమంత్రి అయినా ఒక్కటే. చట్టం, ధర్మం, నీతి, నిజాయితీ ఆ సర్పభూషణం, నాగభూషణం, ఎస్పీ భరద్వాజ్ లాంటి లపోటా నా కొడుకుల చేతుల్లో చిక్కుకుపోయింది. నీకు శాతమైతే కాపాడుకో. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందో లేదో కానీ నీలాంటి కఠినాత్మలకు అందరూ అలాగే కనిపిస్తారు. నీ మాటలతో నన్ను మార్చలేవు. మర్యాదగా నాకు లొంగిపో. ఇన్స్పెక్టర్, ఇంతకు నేను చేసిన నేరమేంటి ఇన్స్పెక్టర్? ఎంఆర్ఓ ఠాగూర్ని హత్య చేసి అతని భార్య సునీతను మానభంగం చేసి వాళ్ళని హతమార్చినందుకు మరోసారి నీ నోటి వెంట మాట వస్తే నీ నాలుక అడ్డంగా చీరేస్తాను. ఏమన్నావు? ఎంఆర్ఓ ఠాగూర్ని నేను హత్య చేశానా? ఠాగూర్ ఎవరనుకుంటున్నావు? ఠాగూర్ నా రక్తం పంచిక పుట్టిన నా అన్నయ్య. సునీత నాకు తల్లితో సమానం. అలాంటిది నా వాళ్ళను నేను హత్య చేశానంటావా ఇన్స్పెక్టర్? చెప్పు ఇన్స్పెక్టర్, చెప్పు. ఐఎమ్ సారీ మిస్టర్ అభిమన్యు. ఎంఆర్ఓ ఠాగూర్ మీ అన్నయ్య తెలియక
కాస్త తొందరపడ్డాను. మరి నువ్వే వాళ్ళని హత్య చేశావని నన్ను ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా పంపించారు. ఎవరు ఇన్స్పెక్టర్? ఎమ్మెల్యే గజపతి, మా ఎస్పీ భరద్వాజ్ గారు. ఆ గజపతి గాడిని, ఆ ఎస్పీ గాడిని త్వరలోనే